హలో మై క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య సోని అఫీషియల్. సో ఇప్పుడు మేము ఒక ట్రిప్ వెళ్తున్నాము. అది వచ్చేసి మాకు చాలా చాలా స్పెషల్. అందులో మనం ఫ్రెండ్స్ అందరం కూడా ఎప్పుడు ట్రిప్స్ ప్లాన్ చేస్తాం, బట్ వెళ్ళము. సో వన్స్ ఆ డే వచ్చింది అని అంటే అది కన్ఫామ్గా వెళ్ళాల్సింది. అండ్ దట్టు మేమందరం అనుకుంది ఒక టెంపుల్కి, భద్రాచలం. సో అది మాకు చాలా చాలా స్పెషల్ అనమాట. ఒక 5 మెంబర్స్ వెళ్తున్నాము. సో ఇది వచ్చేసి పార్ట్ 1. ఇక్కడ మేము ఏంటి అని అంటే మేము ట్రైన్ బుక్ చేసుకున్నాము. సో ఇదైతే మా ఫిట్ చెక్. సో ఫస్ట్ అయితే ఇది ఒకసారి చూసేసేయండి. అండ్ మెయిన్గా మేము ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాము. ఫస్ట్ బస్సెస్ అనుకున్నాము. బస్సెస్ మాకు ఇట్లా లగేజ్ ఉండేసరికి మేము లైక్ మాకు కంఫర్ట్ ఉండదు. సో ట్రైన్కి వెళ్తే బెస్ట్ అని చెప్పేసి మేము ట్రైన్ బుక్ చేసేసుకున్నాము. నౌ ఇక్కడ హాస్టల్ నుంచి మేము క్యాబ్ బుక్ చేసుకొని సికింద్రాబాద్ వెళ్ళిపోయాము. సికింద్రాబాద్లో మనకి 11కి ట్రైన్. సో 11కి ట్రైన్ అని అంటే మనకి మన్గూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉండే. సో అది వచ్చేసి ఈచ్ మెంబర్కి 565 రూపీస్ పడింది. అండ్ మేము అక్కడ లైక్ కొత్తగూడెంలో దిగేసి ఏదైతే టాటా మ్యాజిక్ ఉంటుందో ఆ టాటా మ్యాజిక్ మాట్లాడుకున్నాము. అది ఈచ్ మెంబర్కి వచ్చేసి 200 అడిగాడు. 200 అయితే లేదు, మేము ఇంతమంది ఉన్నాము అండ్ దట్టు ఫస్ట్ టైం మేము వచ్చింది. సో 100 అని చెప్పేసి మాట్లాడుకున్నాము. సో మన కొత్తగూడెం అండ్ మేము అక్కడ సైడే ఉన్నాం, బట్ లైక్ భద్రాచలం వెళ్ళడానికి మాకు వీలు అవ్వలేదు ఫ్యామిలీ మెంబర్స్ తోటి అట్లా. సో ఫైనల్గా అయితే మేము ఫ్రెండ్స్ తోటి వచ్చేసాము. సో చూసారు కదా ఆ గుడి, చాలా మంచిగా అనిపించే ఆ వైబ్. అసలు అక్కడ వెళ్ళగానే నాకు అదొక ప్రశాంతం. అంటే ఇన్ని రోజుల దాకా మనం వర్క్స్ బిజీ లైఫ్ అది ఉండి మనం ప్రశాంతంగా ఫ్రెండ్స్తో ట్రిప్ వేస్తే చాలా బాగుంటుంది. సో ఇది లైన్కి వచ్చేద్దాం. సో ఫస్ట్ మేము అక్కడికి వచ్చేసి విఆర్ ప్యాలెస్ అని చెప్పేసి అక్కడ రూమ్ తీసేసుకున్నాము. ఇది వచ్చేసి మా రూమ్, చాలా బాగుండే, చాలా కంఫర్ట్. సో మొత్తం 2 బెడ్స్ వచ్చాయి అండ్ సోఫా ఇచ్చారు. బట్ ఇంత లగ్జరీ అవసరం లేదు అని అనిపించింది మనం ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు. ఎందుకంటే మనం అక్కడ టెంపుల్స్ అవి ఇవి విజిట్ చేస్తాం కాబట్టి. బట్ ఇంత లగ్జరీగా అవసరం లేదు అనిపించింది. ఈ రూమ్ వచ్చేసి ఈచ్ మెంబర్కి ఎంతో సంథింగ్ పడింది. ఆఫ్టర్ దట్ మేము ఇక్కడ రెడీ అయిపోయినాము. భద్రాచలం టెంపుల్కి వెళ్ళేసి నెక్స్ట్ చిన్న అరుణాచలం టెంపుల్కి వచ్చాము. ఇదే వచ్చేసి చిన్న అరుణాచలం టెంపుల్. ఇక్కడ వచ్చేసి మనకు 1008 లింగాస్ ఉంటాయి. సో లింగాలు ఉన్నాయి. అసలు ప్రతి ఒక్క లింగంకి ఒక్కొక్క పేరు, ఒక్కొక్క నేమ్. అసలు ఎంత బాగుందంటే ఒక్కొక్క లింగాన్ని చూస్తుంటే లైక్ గూస్ బంప్స్ వచ్చాయి. సో వాములింగం అని చెప్పేసి అండ్ జలలింగం, చాలా బాగుండే. అసలు నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. సో మీరు కూడా విజిట్ అవ్వండి మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ. ఇదైతే మనది పార్ట్ 1. నెక్స్ట్ పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి.